హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది, ఎన్ని గంటలకు రిలీజ్ చేయబోతుంది, ఎక్కడ నుంచి రిలీజ్ చేయబోతుంది అనేది ఒక ప్రెస్ నోట్ ద్వారా అలానే ట్విట్టర్లో కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రేపు 16వ తేదీన 3 గంటలకి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అప్పటి నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా ఎన్నికలు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో రేపు రిలీజ్ కాబోతుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారాను అలానే ప్రెస్ నోట్ ద్వారా అందరికీ కూడా మీడియాకి రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే దీంతో పాటుగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. 18వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచే రోడ్ షోస్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ పర్యటించాలి అనే విషయంలో ఒక ప్లాన్ని అప్పుడే వైసీపీ సిద్ధం కూడా చేసుకుంది. సరళి ఇదంతా కూడా గమనిస్తుంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఒక పార్లమెంట్ని తీసి పక్కన పెట్టాలి. పార్లమెంట్ విషయంలో నాకైతే ఒక క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడుకి ఇక్కడ నుంచి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. అలానే ఇక్కడ తిలక్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరికి టగ్ ఆఫ్ వార్గా ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేల విషయంలో చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యేలు ఎక్కువగా వైసీపీ వైపుకే మొగ్గు చూపిస్తున్నట్టుంది. ఎందుకంటే నేను చాలామంది కామన్ పీపుల్ను కూడా మాట్లాడించాను. ఇదిగో మనతో కూడా ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనితో కూడా ఒక ఒపీనియన్ తీసుకున్నాను. అలానే నేను ట్రావెల్ చేసేప్పుడు అంతా కూడా చాలామందితో మాట్లాడుతున్నా కూడా వైసీపీ చేసిన పథకాలు వాళ్ళకి బాగా అందుతున్నాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక పార్టీని సపోర్ట్ చేయడానికి మాత్రం చెప్పడం లేదు. అదేవిధంగా టీడీపీకి పార్లమెంట్కి మాత్రం టీడీపీకే ఇక్కడ బాగున్నట్టుంది. కానీ మనం తిలక్ది కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు తిలక్ చెప్పారు, ఇప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్కి కొత్తగా పోటీ చేస్తున్నానని. అలానే ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో ఇతనికి చాలా మద్దతు కనిపిస్తూ ఉంది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇప్పటికీ వైసీపీనే ఎక్కువ స్ట్రాంగ్గా అసెంబ్లీ పరిధిలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈసారి తిలక్ని గెలిపించుకోవడానికి, రామ్మోహన్ నాయుడిని ఓడించడానికి శ్రీకాకుళం జిల్లాలో చాలా గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. సో అందుకే ఇచ్చాపురం నుంచే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు 18వ తేదీ నుంచి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది, ఎన్ని గంటలకు రిలీజ్ చేయబోతుంది, ఎక్కడ నుంచి రిలీజ్ చేయబోతుంది అనేది ఒక ప్రెస్ నోట్ ద్వారా అలానే ట్విట్టర్లో కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రేపు 16వ తేదీన 3 గంటలకి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అప్పటి నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా ఎన్నికలు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో రేపు రిలీజ్ కాబోతుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారాను అలానే ప్రెస్ నోట్ ద్వారా అందరికీ కూడా మీడియాకి రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే దీంతో పాటుగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. 18వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచే రోడ్ షోస్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ పర్యటించాలి అనే విషయంలో ఒక ప్లాన్ని అప్పుడే వైసీపీ సిద్ధం కూడా చేసుకుంది. సరళి ఇదంతా కూడా గమనిస్తుంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఒక పార్లమెంట్ని తీసి పక్కన పెట్టాలి. పార్లమెంట్ విషయంలో నాకైతే ఒక క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడుకి ఇక్కడ నుంచి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. అలానే ఇక్కడ తిలక్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరికి టగ్ ఆఫ్ వార్గా ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేల విషయంలో చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యేలు ఎక్కువగా వైసీపీ వైపుకే మొగ్గు చూపిస్తున్నట్టుంది. ఎందుకంటే నేను చాలామంది కామన్ పీపుల్ను కూడా మాట్లాడించాను. ఇదిగో మనతో కూడా ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనితో కూడా ఒక ఒపీనియన్ తీసుకున్నాను. అలానే నేను ట్రావెల్ చేసేప్పుడు అంతా కూడా చాలామందితో మాట్లాడుతున్నా కూడా వైసీపీ చేసిన పథకాలు వాళ్ళకి బాగా అందుతున్నాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక పార్టీని సపోర్ట్ చేయడానికి మాత్రం చెప్పడం లేదు. అదేవిధంగా టీడీపీకి పార్లమెంట్కి మాత్రం టీడీపీకే ఇక్కడ బాగున్నట్టుంది. కానీ మనం తిలక్ది కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు తిలక్ చెప్పారు, ఇప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్కి కొత్తగా పోటీ చేస్తున్నానని. అలానే ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో ఇతనికి చాలా మద్దతు కనిపిస్తూ ఉంది. అంటే
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇప్పటికీ వైసీపీనే ఎక్కువ స్ట్రాంగ్గా అసెంబ్లీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈసారి తిలక్ని గెలిపించుకోవడానికి, రామ్మోహన్ నాయుడుని ఓడించడానికి శ్రీకాకుళం జిల్లాలో చాలా గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. సో అందుకే ఇచ్చాపురం నుంచే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు 18వ తేదీ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.